రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు జీవో తొలి కాపీని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ మంత్రి దామోదర్ రాజ నరసింహ మాట్లాడుతూ దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ ఆకాంక్ష నెరవేరిన సందర్భంగా దళితులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వర్గీకరణ ఏ కులానికి వ్యతిరేకం కాదు. దళితుల్లో ఉన్న అంతర్గత వెనుకబాటుతనం, అసమానతలను తొలగించేందుకే వర్గీకరణ అని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసమే జీవితాంతం పరితపించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నాడు వర్గీకరణ ఆకాంక్ష సంపూర్ణంగా నెరవేరడం సంతోషకరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దార్శనికత, కమిట్మెంట్ వల్లే వర్గీకరణ ఆకాంక్ష ఇంత త్వరగా సాకారమైందని చెప్పుకొచ్చారు. ఆ లీగల్ బ్యాటిల్లో కూడా సుప్రీంకోర్టులో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఓ సీనియర్ కౌన్సిల్ని అపాయింట్ చేయడము, వాళ్ళకు నా కమిట్మెంటు ఈ ఇంట్రెస్ట్ బ్యాక్వర్డ్నెస్ని తొలగించాలి అనే సదుద్దేశంతో మన రాష్ట్ర వాదన కూడా సుప్రీంకోర్టు ముందు వినిపించడం, ఆగస్ట్ 1 నాడు గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడము, 2 గంటలనే అసెంబ్లీ నడుస్తున్నది, ముఖ్యమంత్రి గారు స్పందించడం, ఎస్ వీఆర్ కమిటెడ్ టు కేటగరైజేషన్, అతి త్వరలో కేటగరైజేషన్ పూర్తి చేస్తాము, అప్పటి వరకు కొత్త నోటిఫికేషన్స్ లేవు అని ఒక కమిట్మెంటు. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సమావేశాలు, కమిటీ పంజాబ్, హర్యానా, తమిళనాడు పర్యటించడము, ఆ రిపోర్ట్లు తీసుకోవడము, తర్వాత ప్రభుత్వానికి రికమెండ్ చేయడము, ఓ 1 మ్యాన్ కమిషన్ని అపాయింట్ చేయాలి. ఇమీడియట్గా ప్రభుత్వం 1 మ్యాన్ కమిషన్ అపాయింట్ చేయడము, వారు సుమారు 90 రోజులు షమీమ్ అఖ్తర్ గారు 1 మ్యాన్ కమిషన్ రూపంలో 8,000 పైచిలకు దరఖాస్తులు అన్ని రాష్ట్ర జిల్లాలలో ఉన్న హెడ్ క్వార్టర్స్ని పర్యటించడము, ఇంటరాక్షను, అభిప్రాయాలు, సంఘ నాయకులతో అభిప్రాయాలు, ఇవంటితో కూడినది ప్యూర్లీ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద డైరెక్షన్స్ ఆర్ ఎసెన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్.